హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మొత్తం ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేసి చూస్తే బాగోదు. ప్లీజ్ ప్లీజ్ ఫుల్గా చూడండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నిన్ను చేరిదము తెల్లవారినో లేవర స్వామి, పూలు పూజకు పూసినవి, పూలు పూజకు పూసినవి, జాజి మల్లెలు బంతి పూలతో వెంకటరమణ నిన్ను చేరిదము. హాయ్ ఫ్రెండ్స్, తమ్మునేల్ అయితే చూసేసే ఉంటారు కదా. మా వాడికైతే హల్దీ మంగళస్నానం రెండు ఒకే రోజు అయితే చేసేసారు. నేనైతే హల్దీ రోజు అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. ముందు వీడియో అయితే చూశారు కదా, వాయిస్ పాట హారతి పాట అవన్నీ చూశారు కదా. అక్కడైతే అనుష అక్క వాళ్ళ అబ్బాయి అయితే కూర్చున్నాడు పక్కన. ఇక్కడైతే నా కూతురుని తీసుకొచ్చి కూర్చోపెట్టాను, ఎందుకంటే అదొక నాకైతే ముచ్చటగా అనిపించింది, కూర్చుంటే బాగుండి అనిపించింది. అందుకే అయితే కూర్చోబెట్టేశాను. కానీ దానికైతే విచిత్రంగా ఉంది, విచిత్రంగా చూస్తుంది కూడా. అన్నీ కూడా మా అమ్మ వాళ్ళ తరపులో వీడు, నా తర్వాత వీడికి సెకండ్, వీడి మ్యారేజ్ తర్వాత మా అన్నదే అయిద్దేమో. వాడికైతే పసుపు రుద్దుతుంటే చూశారు కదా, మా కూతురు ఎంత విచిత్రంగా చూస్తుందో. అంతా అయితే ఒరిజినల్ వాయిసే ఎక్కువ ఉంటుంది. నేను వాయిస్ ఓవర్ ఇస్తాను చాలా అంటే చాలా తక్కువ. మా ఓడికి అయితే పసుపు కానీ అదేదో సున్నిపిండి రాస్తారు కదా, అదే అయితే వాడికైతే సరిపడలేదు. కొంచెమందికి అయితే బాగా సెట్ అయింది, సున్నపిండి పసుపు బాగా సెట్ అయింది. వాడికైతే ఉన్న కలర్ పోయి పాపం బ్లాక్ కలర్లోకి వచ్చేసాడు. ఇక్కడైతే మంగళ స్నానానికి అయితే ఏర్పాట్లు చేశారు. ఈవినింగ్ అయిపోయింది. నేనైతే చాలా అంటే చాలా బాగా అది ఫొటోస్ తీస్తారు అనుకున్నాను, కానీ ఈవినింగ్ అయిపోయింది. పాపం వాళ్ళని అనుకుంటానికి కూడా లేదు. వీడైతే ముందే ఫోన్ చేసి వాళ్ళని పిలిపించుకోవాలి, వీడికి తెలియలేదు, వీడు ఫోన్ చేయలేదు. నేను మా ఆయనకి చేసినప్పుడు వీడియోస్ ఉంటాయి కదా, అవన్నీ వీడియోస్ తీపించుకున్నాడు ఆయన. ఆ వీడియోస్ చూసి సేమ్ అలానే వీడికి కూడా అలానే చేస్తే చాలా బాగుండిద్ది అనుకున్నాను. కానీ కొన్ని చేశారు, కానీ కొన్ని అయితే చేయలేదు. కానీ బాగానే చేశారు, వాళ్ళు కూడా ఫోటోషూట్ బాగానే చేశారు. మా ఓడైతే కటింగ్లు బాగా ఇస్తాడులే, కానీ ఎలా నుంచున్నాడు చూడు స్టైల్గా. అప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. సాయంత్రం మంగళ స్నానం చేయించారు. లేకపోతే డెకరేషన్ కూడా బాగా చేసేవాళ్ళేమో, హడావిడిగా ఏదో చేసాము అన్నట్టుగా తూతూ మంత్రంగా చేపించేశారు పాపం. ఇక్కడైతే పసుపు అయితే చేతిలో తీసుకుని అయితే అలా వదినోళ్ళు అయితే మీద వేస్తున్నారు. ఫోటోలు ఆయన అలా వేయండి అని చెప్తున్నాడు. ఆయన పక్కనే ఉండి నేను ఈ వీడియోలన్నీ చూస్తున్నాను. ఇప్పుడైతే మనం కూడా ఎంట్రీ ఇచ్చాంలే లోపల. అదిగోండి జుట్టుగా తిరుచుకు అక్కడ మధ్యలో నిలబడ్డాను చూసారా, అది నేనే. నేను ఈరోజు మంగళ స్నానం అనుకోలేదు, లేకపోతే నేను కూడా పసుపు శారీ కట్టుకొచ్చుకునేదాన్ని. అందరూ పసుపు వేసుకుంటే చాలా బాగుంది కదా, ఇప్పుడు అదే కదా ట్రెండ్ అవుతుంది అన్నిట్లో కూడా. ఇక్కడ వచ్చేసరికి అయితే ఏం చేస్తున్నారంటే అందరి చేతులకి అయితే పసుపు రాసుకుని అయితే వాడి ఫేస్కి ఇలా ఏమంటారు, ఒక
పొద్దుతిరుగుడు పువ్వులో మధ్యలో ఇంచి మా తమ్ముడు వచ్చినట్టుగా భలే పెట్టించాడు ఆయన ఫోటోలు ఆయన. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఫొటోస్ చూసుకునేటప్పుడు ఎలా ఉందో అన్నది చూసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది. అలానే మళ్ళీ క్లోజ్ చేసి 1 2 3 అలా చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఓపెన్ అయ్యేటట్టు కూడా పెట్టారు. అది కూడా చాలా బాగా ఉంది. ముయ్యండి, అందరూ ముయ్యండి. నేను 1 2 3 చెబుతాను, అందరూ అట్లా ఓపెన్ చేయండి. నేను 1 2 3 చెప్పగానే అయితే నేనైతే చాలా అంటే చాలా వీడియో క్లిప్స్ అయితే వదిలేసాను. ఎందుకంటే అదే చెప్తున్నాం కదా, నా పిల్లలైతే నా ఖుషి అయితే ఏడ్చినట్టే ఉంది. ఏడుతూనే ఉంది. అదే వ్రతంగా అదే పనిగా పెట్టుకుంది. మామూలు అంటే మామూలు గోల కాదు. పెళ్ళి కూడా నేను వీడియోకి తెలియపోయాను పిల్లల వల్ల. పాపం మా అమ్మ అయితే తిప్పుతానే ఉంది. ఎందుకంటే నేను వీడియోస్ తీసుకు అప్లోడ్ చేసుకుంటానులే అని దానికి కొంచెం పాపం హెల్ప్ చేసిద్ది, సపోర్ట్ చేసిద్ది మా అమ్మ. మా ఆయన సపోర్ట్ చేయకపోయినా కానీ, మా ఆయన డైలాగులు వాడినా కానీ పాపం మా అమ్మ అయితే ఎంతో కొంత దానికి తగ్గట్టుగా సపోర్ట్ చేసిద్ది. ఒక్క నిమిషం రాసుకున్న వాళ్ళందరూ సైడ్ ఇట్లా నిలబడి ఇట్లా చూపించండి. ఇక్కడ వచ్చేపాటికి రోజ్ పెటల్స్ ఉన్నాయి కదా, రోజ్ పెటల్స్ మొత్తం కూడా తుంచేసుకుని ఒక గిన్నెలోకి పోసేసుకున్నారు ఈ ఫోటోషూట్ కోసమే. ఇప్పుడు వచ్చేపాటికి అయితే ఆ రోజ్ పెటల్స్ అయితే వాడి మీదకి ఇసురుతారు. అవి వాడి మీద పడేటప్పుడు ఫొటోస్ వీడియోస్ అయితే కూడా తీసుకున్నారు. చూసారు కదా, భలే పండి కదా. ఇన్ని డబ్బులు పెట్టి ఎందుకు చేస్తారు ఏంటి అని అనుకుంటారు కదా. ఇదొక మెమొరబుల్గా అలా ఫొటోస్ వీడియోస్ రూపంలో స్టోరేజ్ అయిపోయి ఉండిద్ది. నేను కూడా అప్పుడు తీపించుకుంటే బాగుండేది అని అనిపించింది. ఎందుకంటే మా ఆయనకైతే అక్కడ తీశారు, నాకైతే ఇక్కడ తీపిలేదు. మా ఓడి పెళ్ళి అయితే చాలా హంగామాగా చాలా అంటే చాలా బాగా జరిగింది. వాళ్ళ అమ్మ సంతోషానికి అయితే హద్దులు లేవు. వాడొక్కడే కొడుకు కదా, దాని చేతుల మీదుగా పెళ్ళి ఇలా జరగడం చాలా అంటే మా చిన్నకు చాలా సంతోషంగా ఉంది. ఒక్కగానొక్క కొడుకు కదా, వాడి సంతోషమే దాని సంతోషం అన్నట్టుగా బతికిద్ది. ఆడికైతే పాపం నిద్ర లేక నోరైతే ఆవిలిచ్చేసేస్తున్నాడు. ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను చూడండి. కొంచెం ముందు వెళ్ళిపోయినట్లుంది. అంటే ఆవిలెత్తున్నాడు పాపం. పెళ్ళి అన్న కాడి నుంచి కూడా నిద్ర ఉండదు ఫస్ట్ అది జరిగి అయ్యేదాకా పాపం. ఎందుకంటే పని అది ఇది మళ్ళీ పెళ్ళి కొడుకుని చేస్తాం, ఇదే సరిపోయింది కదా వాడికి. అది కాక పసుపు మొత్తం కళ్ళలో పడినట్టుంది. కళ్ళు కూడా రెడ్ కలర్లోకి వచ్చేసినాయి. కొంచెం మంచిది. దగ్గరికి వెళ్ళండి. కొంచెం పోయండి. వీడియో నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇంకో ఇద్దరు పెళ్లి కొడుకు ఇటు మా ఓడు ఎప్పటికప్పుడుకి వేడి నీళ్ళైనా పెళ్లి కొడుకుని చేసిన ప్రతి ఒక్కసారి వేడి నీళ్ళు పెట్టండి అంటున్నాడు. చన్నీళ్ళు పోసుకోలేక పాపం మా అమ్మ కూడా చూడండి. మా అమ్మ అయితే ఆ రోజు ఏడ్చేసింది. ఎందుకంటే ఆడు చిన్నోడు కదా, చిన్నోడికి పెళ్ళి అంటే కళ్ళంప నీళ్ళు వచ్చేసినాయి. అదొకటి క్లిప్ అయితే యాడ్ చేయలేదు కానీ నేను అది వీడియో కూడా తీయలేదు. వాళ్ళ అమ్మని ముద్దు పెట్టమంటారు. అక్కడైతే అస్సలు మా అమ్మ కన్నీళ్ళు ఆగలేదు పాపం. ఏడ్చేసింది. పెళ్ళిలో ఏడవం ఏంటి అని అనుకుంటారేమో, అది ఆనంద బాష్పాలు అనుకోవటమే అంతలా అనిపించింది. వచ్చిందిరా, అసలు నువ్వే కనపడుతున్నావు. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేనే ఎంటర్ అయ్యాను. నా వెనకమాల చూడండి ఏజ్ పిల్ల అక్కడ ఉంది చూడండి. ఆ గయ్యాలు దాని మూలన ఒక వీడియో కూడా నేను సరిగ్గా తీసుకోలేకపోయాను. ఏడుస్తూనే ఉంది. వచ్చిన కాడి నుంచి ఏడుస్తానే ఉంది. ఇంకోసారి పోయి తిరగమత్తాను పోయి నీళ్ళు ఎక్కువ పడతలు అక్కడ పోతే
అమ్మ ఇద్దరు పోయండి, మీరు ఇద్దరు పోయండి, ఇద్దరు తీసుకోండి. ఇటు చూడండి అమ్మా. అరడే ఆ చేయి పెట్టుకో. ఒకేసారి పోసేయండి. మా అమ్మ చూడండి వీడియో తీవే అని మా అమ్మకి చెప్తే మా అమ్మ అరుతుంది ఒకేసారి పోయిండు అని. అమ్మా అవకాశం ఇవ్వండి. వాళ్ళ ఊరోళ్ళు అయితే ఎంజాయ్ అంటే ఎంజాయ్ కాదు, పసుపు ప్యాకెట్లతో అందరి మీద పసుపు జల్లుకుంటున్నారు. ఆ ఫోటోలో ఆయన కూడా చూస్తున్నాడు. హల్దీ అంటే ఏమనుకుంటున్నారు, నవ్వడం ఎంజాయ్ చేయడం అని కూడా ఆయన కూడా భలే సపోర్ట్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి అందరి ఫేసులకి అయితే పసుపు పడిపోయింది. మా ఆయన చూడండి ఒక మూలనైతే చేరి ఇదంతా చూస్తున్నాడు. నేను ఎక్కడ తీసుకెళ్ళమన్నా కానీ ఆయనకైతే సాధ్యమైనంత వరకు అయితే తీసుకెళ్తాడు. అది ఊర్లో, పంజాబ్ వచ్చారంటే ఎక్కడ తీసుకెళ్ళడు. ఇంట్లోనే బుద్ధశిలా విగ్రహం టైప్లో ఇలానే ఉండాలి, నేను ఎక్కడికి కూడా తీసుకెళ్ళడు. ఇక్కడికి వచ్చేపాటికి వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అనేది వాడి ఛాతి మీద కొడితే అదొక ఫోటోషూట్ లాగా, అదొక ఫోటో స్టిల్ చాలా బాగుండిద్ది అన్నట్టుగా తీయమంటే అదే ఒక ఫోటో షూట్ ఉంటుంది కదా, అలా చేస్తారు కదా, చాలా అట్లా చూసాం కదా, అలా అయితే చేపించాడు. అయితే ఇప్పుడైతే రాలేదు కానీ మళ్ళీ